నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. గోదావరి జలాలు వృధాగా పోతున్నాయని నిన్న కేటీఆర్ చేపట్టిన కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. అయితే కాంగ్రెస్ సర్కారు నీళ్లెత్తిపోయడం లేదని అన్నారు. ఇంకా మరోవైపు అటు నీళ్లాపితే మేడిగడ్డ కొట్టుకుపోతుందని అటు మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా కౌంటర్ ఇచ్చారు. మేడిగడ్డ బలహీనంగా ఉందని నీళ్లాపితే కూలిపోయి 44 గ్రామాలు కొట్టుకుపోతాయని హెచ్చరించారు. ఈ మేడిగడ్డ చుట్టూ సాగుతున్న ఈ రాజకీయ రచ్చపై ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నుంచి డాక్టర్ స్వాతి గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అండ్ అదేవిధంగా డాక్టర్ జయరాం గారు రాజకీయ విశ్లేషకులు, అండ్ అదేవిధంగా పావని గౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. ఎస్ జయరాం గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి జయరాం గారు. సో చూసారు నిన్న తెలంగాణలో రాజకీయ రచ్చ ఎంత మేర సాగిందో మనం చూసాము. అటు ఏదైతే పంప్ హౌస్ పర్యటన కన్నెపల్లి పంప్ హౌస్ కి వెళ్తాను చూస్తానని కేటీఆర్ వెళ్తే దాని చుట్టూ ఎంత రాజకీయ డ్రామా జరిగిందో మనము చూసాము. సో ఎట్ ద సేమ్ టైం అటు కాంగ్రెస్ నుంచి మంత్రులు కూడా రియాక్ట్ అవుతున్నారు. అసలు ఇప్పుడు ఒకవేళ గేట్లు ఓపెన్ చేస్తే 44 గ్రామాలు కొట్టుకుపోతాయి, ఆ పరిస్థితి కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో మొత్తం ఈ రాజకీయ డ్రామాల చుట్టూ మీ ఒపీనియన్ ఏంటి? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు జీనియస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ 2 అంశాలను మనం గమనించాలి. ఒకటి వచ్చేసేమో రాజకీయ పార్టీలు వాళ్ళు చేస్తున్న జిమ్మిక్కులు, సో వాళ్ళ అవసరాలకు తగ్గట్టు ఆడుతున్న నాటకాలు. ఇంకొకటి వచ్చేసి ప్రజల సమస్యలు, వాటి మీద ఎంతవరకు సాల్వ్ చేస్తున్నాం ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రభుత్వాలు. ఈ 2 అంశాలను గమనిస్తేనే తప్ప ఈ డ్రామా అంతా మనకు క్లియర్గా ఉంది. నెంబర్ 1, రాజకీయ పార్టీలు ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ కు కావాల్సింది ఏంటి అంటే అక్కడ మేడిగడ్డను జాగ్రత్త చూసుకోవాలి. సో కాళేశ్వరంలో కొంచెం డిస్టర్బ్ జరిగింది, ఆ డిస్టర్బ్ ఇక్కడ రాకూడదు. సో ఓవర్లోడ్ అయిపోతే వాటర్ ఉంటే ఇబ్బంది వస్తుంది, ఆ ఇబ్బందులు తలకిందులు అయితే ఒకవేళ కనుక గ్రామాలకు ముప్పు ఉంటుంది అనేది ఒక ఆలోచన. సరే, ఆ మేడిగడ్డ ఎట్లా కట్టారా చేశారా పక్కన పెట్టేస్తే అది ఒక ఆలోచన, అది ప్రజలకు సంబంధించినంత వరకు దాన్ని కన్సిడర్ చేయవచ్చు. ఇక్కడ ప్రభుత్వం వచ్చేసి మేడిగడ్డలో నీళ్లు నింపేసి వెయిట్ చేసి కూలిపోతే దాన్ని రాజకీయానికి ఉపయోగపడాలనే ఒక దురుద్దేశంతోనే ఈయన కామెంట్స్ ఉన్నాయా అనేది ఒక ఆలోచన. అంటే ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రాజకీయ పార్టీల ఎత్తుగడలు కావా అంటే ఒక ప్రాజెక్టు కట్టడానికి కూలిపోయే ప్రాజెక్టులు కడతారా అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తుంటాయి. లేదు లేదు, ఇది ఒకవేళ కనుక అనుకోని పరిస్థితుల్లో జరగాలనే జరిగితే రేపు ప్రజలకు నష్టం జరుగుతుందా అనేది ప్రతిపక్షం చెప్తుంటారు. అంటే ఈ డ్రామా అంతా ప్రజలకు అవసరమా? అంటే ఇక్కడ ఇది ఏంటంటే ఒక రసవత్తరమైన డ్రామాని క్రియేట్ చేసి ఆ డ్రామాను ప్రజల ముందు పెడితే దాన్ని ఎంటర్టైన్ అయ్యి ఓహో అలాగా అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ వైపు ఉంటుంది, కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ ఉంటుంది. కానీ ప్రజలు చీకొడతారన్న విషయం ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షానికి తెలియటం లేదు. అంటే ఆలోచన అలానే ఉంటారా? ఇంత బ్లైండ్ గా పబ్లిక్ రియల్ గా ఉన్నారా? ఇంత ఆ మాత్రం ఆలోచించలేమా? ప్రజాక్షేమము సంక్షేమము ఒకవేళ కనుక ఆ నీళ్లు రావటం లేదు చేయటం లేదు, కేటీఆర్ ఇప్పుడు పోయి అంతా ఓవర్ చేయాల్సిన పని లేదని ప్రజలు అనుకుంటారు. ప్రభుత్వం నీళ్లు నింపడం లోపల ఇది కూలితే తప్ప నీకు హ్యాపీగా ఉంటుందా? దీంతో ఒకవేళ కనుక నిజంగానే జరగాలనే జరిగినట్టు అయితే ఆ పాపము ఏమైతుంది? కట్టిన వాళ్ళు జైలుకు పోతారు, అప్పటి ప్రభుత్వం తప్పించుకుంటుంది. కానీ ప్రజలకు కదా నష్టం. దాన్ని మీరు నిజంగా కనుక ఒకవేళ కనుక మీకు ప్రజలకు అంత మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టు ఉంటే మీరు నిజంగా ఆ ప్రాజెక్టులను మొత్తం ఆపేసి దానిపైన ఒక పర్యవేక్షణ చేసే దమ్ము మీకుందా? ఒకవేళ కనుక మీకు ఆ దమ్మే మీకు ఉన్నట్టు అయితే తక్షణం కేసీఆర్ శ్రేణులను అరెస్ట్ చేసే సత్తా నీకు రేవంత్ నీకుందా? నువ్వంత నీతిమంతుడు నువ్వు అనుకుంటున్నావా అని ప్రజలు అడిగితే నువ్వేం చెప్తావు? రేపు బీజేపీ అడిగితే నువ్వేం చెప్తావు? మాలాంటి వాళ్ళంతా అడగాల్సిన అవసరం మాకు లేదు. మేము ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. మాకున్న ఆలోచన, మాకున్న ఒక ప్రజల మీద ఉన్న కన్సర్న్, ప్రభుత్వం మీద ఉన్న రెస్పెక్ట్, ప్రభుత్వాల మీద గౌరవాన్ని మేము ప్రతిబింబించేలాగా సజెషన్స్ మాత్రం చేయగలుగుతాం. కానీ ఇది ఆచరించాల్సింది, ఆలోచన చేయాల్సింది ప్రభుత్వం కదా. అంటే దీనంతా ఇంత అసహ్యమైన క్రీడను ప్రజలు ఎట్లా ఆకర్షిస్తారు? దీంట్లో బీజేపీ ఏం చేస్తుంది? 2 పిల్లులు కనుక తన్నుకుంటుంటే మధ్యలో మనం లాభపడదామనే ఆలోచన బీజేపీ. అంటే నిజంగా కనుక కాళేశ్వరం లోపల ప్రాజెక్ట్ లోపల అంత అవినీతి జరిగినట్టు అయితే
బీజేపీ ఎందుకు సర్టిఫికెట్ ఇచ్చింది ఆ రోజులలో? ఇప్పుడు ఎందుకు ఈడీలను సిబిఐ ఎందుకు దింపడం లేదు? ఎందుకు అరెస్టులు చేయడం లేదు? ప్రభుత్వం దీన్ని ఒక కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎజెండాగానే ఎందుకు పెట్టుకుంటుంది అనేది ప్రశ్న, ప్రజలకు వస్తున్న ప్రశ్నలు కదా ఇవి. ప్రజల్లో మేము కూడా ఒకరమే కదా. మాకు హంగులు ఆర్భాటాలు లేవు, మాకు రాజకీయాల నీతిమాలిన పనులు లేవు, కండవాలు కప్పుకోము, అబద్ధాలు చెప్పము, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాం. ప్రజల్లో మేము ఒక్కలము, మా ఓటు కానీ ఒకటి, ఒకవేళ అంటే కేటీఆర్ అంటున్నట్లు ఈ పంప్ హౌస్ లో గనక నీళ్లు నిజంగానే వృధాగా పోతే అవి మోటార్ వేసి పైనకు పంపించినా కూడా అటు చాలా మటుకు రైతులకు కూడా ఉపయోగపడుతుంది కదా. ఒక రకంగా అది కూడా కాస్త వ్యాలిడ్ అనిపిస్తుంది కదా. 100% అదే నేను చెప్తున్నాను. ప్రజలకు వాల్యూడ్, కేటీఆర్ చెప్పింది ఒక రకంగా ప్రజలకు వాల్యూడ్, అది చేయాల్సిందే. వృధాగా వెళ్తే ఉత్తమ చెప్తున్న కామెంట్ ఏం జరుగుతుందంటే, ఇక్కడ కేటీఆర్ చెప్పిన దాన్ని డిఫరెంట్ గా వాల్యూడ్ అది, దాన్ని కాదంటం లేదు. కానీ ఇక్కడ ఉత్తమ ప్రశ్నలు ఏం లేవనెత్తుందంటే, ఇందులో నీళ్లు నిండితే పంప్ హౌజులు కూలిపోతాయా, కాలిపోతాయా, ఆ ప్రాజెక్టే పోతుందా, అలాంటి పోయే ప్రాజెక్టు కనుక ఎందుకు మీరు కట్టారు అనే ప్రశ్నను ముందు తీసుకొస్తున్నాం. ఒకవేళ కూలిపోయే ప్రాజెక్టే కట్టింది అనుకుంటాం, మరి ఏ పాపం చేసినా ప్రజలు కొట్టుకుపోవాలి దాంట్లో. నువ్వు దాన్ని ఎందుకు ఆపుతలేవు? దానిపైన నువ్వు ఎందుకు పర్యవేక్షణ చేయడం లేదు? నువ్వు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అంత దమ్ము ధైర్యం ఎందుకు లేదు? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదే మన డిప్యూటీ సీఎం అప్పటి ఆ పార్టీతో సంబంధాలు బంధాలు మెయింటైన్ చేయలేదా? ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు, దానిపైన తక్షణ విచారణ ఎందుకు చేయటం లేదు? ఎందుకు నువ్వు ఒక రాజకీయ ఏజెండాగా దీన్ని కంటిన్యూ చేస్తున్నావు? అంటే ఇక్కడ ఎవరి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ కేటీఆర్ నిజంగా కనుక అదే చిత్తశుద్ధి ఉన్నట్టు అయితే అనేక అంశాలు ఉన్నాయి. దాంతో పాటు ఒక వాటర్ అంశమే కాదు, ఆల్కహాల్తోనే ఈ రోజు రాష్ట్రం లోపల అనేక మంది కుప్ప కూలి చచ్చిపోతున్నారు పిచ్చి కుక్కల్లాగా. వాళ్ళను కంట్రోల్ చేయాలి కదా, అది ఆపాలి కదా. దాని గురించి ఎందుకు మాట్లాడావు? ఈ రోజు ఆరోగ్య శాఖ లోపల, కిమ్స్ హాస్పిటల్ లోపల ఉన్న మొత్తం 183 ఎంప్లాయీస్ ని డిప్యూటైజ్ చేసి పెట్టేశారు. డాక్టర్లకు సిగ్గుచేట, డాక్టర్లు పనికిరారా ఇక్కడ తెలంగాణ లోపల? 5 డాక్టర్లను బ్రోకర్లను పెట్టుకొని మీరు నడిపిస్తున్నావు నువ్వు రాజనరసింహ. ఎవరు జాగిరు అనుకుంటున్నారు మీరంతా? ఇది కదా నువ్వు అడగాల్సింది కేటీఆర్. 100 సార్లు చెప్తున్నాను, నీ చెవులు వినిపించవా? నీ కన్ను కనిపించవా? అప్పుడు ఉన్న హరీష్ రావుకు నీకేం వినిపించరా? నీ కనీసం బ్రెయిన్ కూడా పనిచేయదా? దాంతో పాటు వచ్చేసి భూములను కొల్లగొడుతున్నారు, దోపిడీ చేస్తున్నారు. ఆ విషయాలు ఎందుకు మాట్లాడరు? ఇట్లా చెప్తూ ఉంటే ఈ రోజు అవినీతితోని మొత్తం అవినీతిమయమైపోయింది కాంగ్రెస్ అనేది. మీరే అంటున్నారు, మీరే వింటున్నారు, మీరే చూస్తున్నారు. మరి ఎవరు దీన్ని కొట్లాడాలి? అలాంటి వాళ్ళమా? మేము సింగిల్ పర్సన్స్ కదా, మేము ఒంటరి వాళ్ళం కదా. మా ఆలోచన మీకు అందిస్తాం. మీ క్యాడర్ కదా లొల్లి పెట్టాల్సింది. అంటే ఇది ఎవరు దీన్ని ప్రశ్నించాల్సింది? ఒక 1 సెకండ్ నేను క్లోజ్ చేస్తాను. రాజకీయాలలో నీతిమాలిన రాజకీయాలే ఉంటాయి తప్ప నిజాయితీ గల రాజకీయాలు లేవనేది ఈ పరిస్థితులను చూస్తే మనకు అర్థమవుతుంటది. కానీ ఇద్దరు నాయకులు మాత్రము ఈ రకంగా మాట్లాడుకోవడం నిజంగా తెలంగాణ ప్రజల దృష్టం అని నేను రెస్పెక్టివ్ గా చేతులు జోడి చెప్తున్నాను. ఇకనైనా ఒక నీతివంతమైన రాజకీయాలు చేయమని నేను ప్రాధాయపడుతున్నాను. ఓకే అండి, మీ పాయింట్ కన్సిడర్ చేద్దాం, విల్ డిస్కస్. ఎస్, పావని గౌడ్ గారు, గుడ్ మార్నింగ్. సో మేడిగడ్డ చుట్టూ ఇంకా రాజకీయం కంటిన్యూ అవుతుంది. దీనికి సంబంధించి ఒక ఎండ్ కార్డు కూడా పడట్లేదు. ఈవెన్ బీఆర్ఎస్ కూడా అదే అడుగుతుంది, మీరు ఎంక్వైరీస్ చేయొచ్చు కదా, దీనికి సంబంధించి ఇంకా ప్రాసెస్ ముందుకు తీసుకెళ్లొచ్చు కదా అని. బట్ అది ఎక్కడ అవ్వట్లేదు. ఈవెన్ దో నిన్న జరిగిన పరిణామాలు, నిన్న కేటీఆర్ మాట్లాడిన దానికి ఈవెన్ కాంగ్రెస్ మంత్రులు అందరూ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. శ్రీధర్ బాబు రియాక్ట్ అయ్యారు, సీతక్క రియాక్ట్ అయ్యారు, అందరూ కూడా వచ్చి మాట్లాడుతున్నారు. దీనివల్ల ఒకవేళ మేడిగడ్డకు సంబంధించి గేట్లు ఓపెన్ చేసినా కూడా 44 గ్రామాలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి మీ క్లారిటీస్ ఏంటి? నిజంగానే ఆ పరిస్థితి ఉందనుకుంటుందా బీఆర్ఎస్? ముందుగా ఈ తెలుగు ప్రేక్షకులకు, నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్తే అండి. నమస్తే. 60 ఏండ్ల నుంచి బానిసలుగా బతికినాం. 60 ఏండ్ల నుంచి మన గోదావరి నది కిందికి పోతున్నా కూడా పట్టుకొని మన ప్రాజెక్టులకు గాని, మన రిజర్వాయర్లకు గాని, మన చెర్లకు గాని, మన శిలకలకు గాని ఇయని దయానీయ పరిస్థితిలో ఉన్నాం. కాళేశ్వరం కట్టిన తర్వాత పంట ఏ విధంగా పండింది, కాళేశ్వరం కట్టక ముందు రైతులు నీళ్ల కోసం ఏ విధంగా బాధపడ్డారో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు తెలుసు. ఇంకొకటి, కాళేశ్వరం అంటే మేడి దగ్గర కుంగిన 2 పిల్లర్లు కాదు, కాళేశ్వరంలో 370 పిల్లర్లు ఉంటాయి. అసలు కాళేశ్వరం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు.
ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా, అంటే ఒకదానితో ఒకటి పని చేయకపోయినా కూడా ఇంకొకటి పనిచేసే విధంగా కట్టిండ్రు. ఇంకోటి ఏంటంటే కాళేశ్వరంలో 3 బ్యారేజీలు ఉంటాయి, 15 రిజర్వాయర్లు ఉంటాయి, 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, 21 పంప్ హౌస్లు ఉంటాయి, 203 కిలోమీటర్ల మేర సొరంగాలు ఉంటాయి, 1531 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్స్ ఉంటాయి, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ ఉంటాయి, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉంటది, 530 మీటర్లకు నీటిని ఎత్తిపోసుకుంటాము, 200 టీఎంసీల నీటిని వినియోగం చేసుకుంటాం. అయితే ఈ విషయాలు తెలియక కాంగ్రెస్ వాళ్ళు తత్తరబిత్తరగా మాట్లాడుతాండ్రు. ఇప్పుడు మేడిగడ్డ మీద మాకు చాలా అంటే అనుమానాలు ఉన్నాయి. బి ప్రకాష్ గారు కానివ్వండి, మా విశ్లేషకులు కానివ్వండి, చాలా రోజుల నుంచి అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. ఎలక్షన్లకు ముందే ఎందుకు అక్కడ ఒకటే పిల్లర్ దగ్గర క్రాక్ వచ్చింది, అక్కడ గ్రామస్తులు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ ఏదో బాంబులు పెట్టినట్టుగా మాకు శబ్దం వచ్చింది అనే విషయం కూడా చెప్పిండ్రు. పోలీస్ స్టేషన్ లో కూడా, కన్నెపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా మేము ఎవరైతే అక్కడ గ్రామస్తులు ఉన్నారో, నాయకులు ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పనిమంతుడు పని కోసం ఆలోచిస్తాడు, పనికి మాలినోళ్ళు పనికి మాలిన రాజకీయాల మీద చర్చ పెడతారు. ఇంకొకటి మేడిగడ్డ దగ్గర ఏదైతే పిల్లర్ ఉన్నదో ఎల్ఎన్టీ వాళ్ళే రిపేర్ చేస్తాం అని చెప్పినా కూడా వాళ్లకు రిపేర్ చేసే అవకాశాన్ని ఇవ్వకుండా 2.5 ఏండ్ల నుంచి మన గుటిగుడాల పనులు తోముతున్నారా అండి కాంగ్రెస్ వాళ్ళు? మేము వచ్చిన తర్వాత మేము గుంపు మేస్త్రిని మాకు ఏ విధంగా చేయొచ్చో, మాకు అన్నిటిని ముందట పెట్టచ్చు, మేము గాడిలో నడుపుతామని చెప్పేసి అధికారంలోకి వచ్చిండ్రు కదా. కాళేశ్వరం మీదనే తప్పుడు రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చిరు కదా, నిరుద్యోగుల మీదనే తప్పుడు రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చిరు కదా, ప్రతి ఒక్క వర్గానికి అవినీతి జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి అప్పుల పాలైందని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు కదా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అధికారం ఇచ్చిండ్రు ప్రజలు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఇదే పాడిందే పాడరా పాసువన్ల దాసిగా అన్నట్టు అదే పాట ముంగటేసుకొని పాడుతున్నారు. ఎందుకు? ఒక 2 పిల్లర్లు మరమ్మతు చేస్తలేదా మీరు? జీ తెలుగు సాక్షిగా నేను ఒకటి అడుగుతున్నా అండి. మేము నిన్న పోవడం జరిగింది, నేను 2 రోజుల నుంచి కూడా అక్కడ ఉండడం జరిగింది, మొన్న కూడా నేను వెళ్ళినాను. పోలీసులు నిర్బంధాలు. ఇంకొకటి ఏంటంటే మేడిగడ్డ దగ్గరికి పోతే ఆనాడు కేసీఆర్ గారు అక్కడ గెస్ట్ హౌస్లు కట్టించిండ్రు, యాగశాలలు కట్టించిండ్రు. ఇంకొకటి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం కట్టించారు తెలుసా? పెద్ద పెద్ద గుట్టల ఇసుక రీచ్లను కట్టించిండ్రు. ఎక్కడికి పోయినా, అన్నారం పోయినా, సుందిళ్లకు పోయినా, మేడిగడ్డ దగ్గరికి పోయినా, ఇక మా ఎల్ఎండికి వచ్చినా, మా మిడిమానేరుకి వచ్చినా, ఎక్కడికి వచ్చినా కూడా కాంగ్రెస్ వల్ల ఇసుక రీచ్ల గుట్టలే తప్ప ఇంకొకటి ఏవి కనిపిస్తలేవు. కేసీఆర్ గారు ప్రతి ప్రాజెక్టుకు నీళ్లతోటి నింపితే వీళ్ళొచ్చి ఇసుక కోసము మొత్తం ప్రాజెక్టులన్నీ పడావు పెట్టి ఇసుక తవ్వుకొని ఎక్కడ పోయినా లారీలు, ఎక్కడికి పోయినా ఇసుక దందాలు. ఇప్పుడు సీతక్క గారు మాట్లాడతారు ములుగుకు నీళ్లు ఇయ్యలేదు అనేసి. ములుగుకు నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? కేసీఆర్ గారు ఇయ్యలేదా మీకు నీళ్లు? నువ్వే కదా ముందటుండి పోయి చేసింది, మంగళారతులు పట్టుకున్నది. ఇంకోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ ముచ్చట్లు మాట్లాడతాడు. ఆయనకు నీళ్ల గురించి కానివ్వండి, బేసిన్ల గురించి కానివ్వండి, బేసిక్ల గురించి కానివ్వండి ఆయనకు అసలు తెలియదు. ఇప్పటికి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తలేరు. మేము రైతన్నల కోసం మేడిగడ్డ ప్రోగ్రాం పెట్టుకుంటే అడుగడుగుడ ఆంక్షలా అండి? అడుగడుగుల చెక్ పోస్ట్లా అండి? ఎక్కడికక్కడ రైతాంగాన్ని అడ్డుకుంటారా మీరు? నిన్న మా కేటీఆర్ గారు మేము ఓన్లీ ప్రజాప్రతినిధులమే పోతాము అనంటే లక్షల మంది రైతులు బయటికి వస్తే వాళ్ళందరిని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఎక్కడికక్కడ నిర్బంధం పెట్టిర్రు. ఎందుకు నిర్బంధాలు? కూలిపోయిందే అన్నారు కదా, కొట్టుకపోయిందే అన్నారు కదా, పనికి రాదే అన్నారు కదా, మీరే కదా చెప్పింది. ఆ కూలిపోయిందే, కొట్టుకపోయిందే, పనికి రాదే చూస్తాం కదా. మరి చూస్తామంటే మీకు భయం ఎందుకు? ఎందుకు అర్థం కావట్లేదు? ఎలినో వస్తుందని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కడ నీళ్లున్నా ఒడిసి పట్టండి, ప్రాజెక్టులల్లా నింపి పెట్టుకోండి, ఎలినో సూపర్ ఎలినోగా మారబోతుంది, కరువు రాబోతుంది అని కూడా చెప్పింది కదా. గంగమ్మ మన తెలంగాణ నుంచెల్లే పోతుంది, కృష్ణమ్మ మన తెలంగాణ నుంచెల్లే పోతుంది. ఇక రేవంత్ రెడ్డి అయితే ఆ కృష్ణమ్మ దగ్గర పోయే నీళ్లను పక్క రాష్ట్రాల ప్రాజెక్టులు ఓపెన్ చేసి పక్క రాష్ట్రాలకు మంచిగా బాటలేస్తున్నాడు. ఇక ఇక్కడున్న గంగమ్మకేమో మన పోలవరము, మన ధవళేశ్వరము, మన సముద్రంలో కలవడానికి ఇక్కడ నుంచి నీళ్లను పంపిస్తాడు. ఏందండి కన్నీళ్ళు వచ్చినాయి నిన్న అక్కడికి పోతే. 1,00,000 క్యూసెక్ల నీళ్లు, దాదాపుగా 10 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతుంది. 10 టీఎంసీల నీళ్లంటే 4 ఇంతల హుసేన్ సాగర్. ఏం చేస్తున్నారు మీరంతా?
మేడిగడ్డను సంబంధం లేకుండా కన్నేపల్లి దగ్గర పంపులు ఆన్ చేస్తే అన్నారం సుందిలకు పోయి, నందిలకు పోయి, గాయత్రికి పోయి, అక్కడి నుంచి మిడ్మానేర్లకు పోయి, అక్కడి నుంచి రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, గంధమల్లకు పోతాయి. రేపు రాబోయే రోజులల్లా హైదరాబాద్ ప్రజలకు కూడా తాగడానికి నీళ్ల కష్టాలు వచ్చే అవకాశాలున్నాయి. ఎవరైనా చాతనైన వాళ్ళు పని గురించి ఆలోచిస్తారు గాని చాతగాని వాళ్ళు పనికి మాలిన రాజకీయాలు చేస్తూ కూలింది 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 ఇదేనా ఇంకా డైలాగ్? అంటే మీరు చెప్పిన పాయింట్స్ కూడా నిజమే. వాటర్ వృధాగా వేస్ట్ అవ్వద్దు, అది వీలైతే రైతులకు ఉపయోగపడాలి. మీరన్న పాయింట్ ప్రకారం కూడా ఇంపార్టెంటే. సరే, దాని గురించి అడుగుదాం. కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. వెంకటస్వామి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. నేను మీతో మాట్లాడే ముందు స్వాతి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడి వస్తాను. స్వాతి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో చూస్తున్నారు నిన్న ఎంత జరిగిందో కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తున్న ప్రశ్న ఏంటి అంటే కూడా ఇది అంతా రచ్చక అంటే ముందుగా మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పేసి ఫస్ట్ గతంలో కేంద్రం దానికి సంబంధించి సర్టిఫికేట్ ఇచ్చింది, అంతా బానే ఉంది, దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మంచిగా పొగడడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చూస్తే ఇప్పుడు దాని గురించి విమర్శించడం కూడా బీజేపీ నుంచి స్టార్ట్ అయింది. సో ఇవన్నీ చూస్తే ఫస్ట్ మీరు ఎందుకు సర్టిఫికేట్ ఇవ్వాలి, ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, ఇప్పుడు నిన్న ఇంత రచ్చ జరుగుతున్నా కూడా బీజేపీ మౌనంగా ఉంది ఎందుకు అని చెప్పేసి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఒకసారి దీని గురించి మీ క్లారిటీస్ ఇవ్వండి. బీజేపీ గవర్నమెంట్ ని పాయింట్అవుట్ చేయడంలో ఇద్దరు కాంపిటీటర్సే. బీఆర్ఎస్ తీసుకున్నా, మనం కాంగ్రెస్ తీసుకున్నా, ఇది ఒక పొలిటికల్ థియేటర్ డ్రామా అనేది వీళ్ళ తెలంగాణ మొత్తం గమనిస్తుంది. భారతీయ జనతా పార్టీకి వీళ్ళు పాయింట్అవుట్ చేసేటటువంటి అధికారం లేదు. ఎందుకంటే గోదావరికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కి ఏదైతే క్లియరెన్స్ కావాలో 360 యాంగిల్ది అది ఎప్పుడు అప్రూవ్ చేయడం జరిగింది యూనియన్ గవర్నమెంట్ నుంచి. ఓకే, ఇప్పుడు మనము కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకి ఎందుకు ముఖ్యమైంది అంటే, మనము 2004 నుంచి గనక దీని స్టోరీ గమనిస్తే, రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన గమనించింది ఏంటి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా వ్యవసాయం అనేది చాలా ముఖ్యమైనది, ఇరిగేషన్ అనేది ఆయన తెలుసుకొని, కానీ దీనికి కావలసినటువంటి ఏంటి వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవ్వట్లేదు అని ఆయన అప్పుడు జలయజ్ఞం చేశారు. జలయజ్ఞమే తర్వాత మనకి ఆంధ్రాలోని తెలంగాణలోని 2 ప్రాజెక్ట్స్ వచ్చాయి. బేసిక్ గా 2008కి ఆయన జలయజ్ఞం మీద తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు ఏమైంది, ఆయన 2009లో చనిపోయారు. ఆ తర్వాత మనకి కేసీఆర్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని ఈ 2 ప్రాజెక్ట్స్లు తీసుకురావడం జరిగింది. మనకి తెలంగాణకి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులో ఇప్పుడు కాళేశ్వరం అనే పేరుతో స్టార్ట్ చేస్తే మనకి ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయొచ్చు అనే ఒక ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టడం జరిగింది. కానీ ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇంపార్టెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చింది అని అంటే, దాదాపుగా మనకి 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 33 డిస్ట్రిక్ట్స్ లో 20 డిస్ట్రిక్ట్స్ కి మనము వాటర్ ని అంటే ఇరిగేషన్ కి రిక్వైర్డ్ వాటర్ అందించాలనే ఇది ఒక మంచి ప్రాజెక్టు. దీన్ని డిజైన్ చేసినప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. 2014లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు దాదాపుగా వాళ్ళు కంప్లీట్ చేసింది ఏంటండి, ఓన్లీ 20%. 7 లింక్స్ గనక మనము డెవలప్ చేస్తే డ్యామ్స్ ద్వారా, రిజర్వాయర్స్ ద్వారా, క్యానల్స్ ద్వారా, టనల్స్ ద్వారా దీన్ని అద్భుతంగా కడితే గనక దాదాపుగా 20 డిస్ట్రిక్ట్స్ కి మనము రైతులకి కావలసినంత వాటర్ సప్లై చేయొచ్చు అని దీన్ని ప్లాన్ చేశారు. మరి అంత అద్భుతంగా దాన్ని పిక్చరైజ్ చేసి చూసినప్పుడు అది మన తెలంగాణ ప్రాంతానికి ఉపయోగపడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ, బీజేపీ దానికి కావలసినటువంటి పర్మిషన్స్, శాంక్షనింగ్స్, ఫండ్స్ అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం జరిగింది. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందండి, 10 సంవత్సరాల్లో ఒక 2 లింక్స్ మాత్రమే కంప్లీట్ చేశారు. అంటే అప్ టు 20%, 80% వర్క్ పెండింగ్ లోనే ఉంది. 7th లింక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లింక్. అది మనకి 3 ప్రాంతాలు అంటే నిర్మల్కి గాని, కామారెడ్డికి గాని, నిజామాబాద్కి గాని అక్కడ రైతులకి పంటని అదనపుగా పండించడానికి అవసరమైనటువంటి నీళ్లని అందించడానికి చాలా ముఖ్యమైనది. ఇప్పుడు 2 పూర్తి అయ్యాయి.
మిగిలిన 5 పెండింగ్ లో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం 20% కంప్లీట్ అయింది. ఆ 20% లో కూడా మీరు దాదాపుగా 1,00,000 కోట్ల స్కాండల్ జరిగింది, కరప్షన్ జరిగింది. దీనికి కారణం ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ కాదా? అంటే ఈ 10 సంవత్సరాల్లో మీరు ఏం చేస్తున్నారు? ఆ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు దానికి డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ఎటువంటి మెటీరియల్ ని యూజ్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ టీం ఉంటుంది కదా. మరి అప్పుడంతా ఏం చేస్తున్నారంటే ఆ డ్యామ్ ప్రాంతం ఏదైతే డ్యామేజ్ అయ్యిందో అయ్యేంత వరకు కూడా వీళ్ళకి తెరవదు. అంతే ఎంత నెగ్లిజెంట్ గా వాళ్ళు ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తోంది కదా. 10 ఏళ్లలో కూడా మీరు ఇది 20% కంప్లీట్ చేయగలిగారు. దాంట్లో 1,00,000 కోట్ల స్కాండల్ చేశారు, కరప్షన్ చేశారు. అంటే మీకు ఏ రైట్ ఉంది ఈవేళ వచ్చి మీరు పలానా ప్రాంతంలో ఇబ్బందులు ఉన్నాయి, దానివల్ల రైతులు ఇబ్బంది పడతారు అని? ఈ స్కాండల్ చేసింది మీరే. పొలిటికల్ బ్రెయినీ పీపుల్ వెనకాల వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ కోసము ప్రాజెక్ట్ ని వాళ్ళ స్వార్థం కోసం వాడుకొని ఫండ్ ని ఈవేళ మిస్ మేనేజ్ చేసినటువంటి వాళ్ళకి ఏ రైట్ ఉంది ఈవేళ వెళ్ళి అడగడానికి? రిపోర్ట్ ని మీరు పూర్తిగా సమర్థిస్తున్నారా? ఎందుకు సమర్థించము? ఇప్పుడు మీకు ఈ రిపోర్ట్ కూడా ఎప్పుడు ఇచ్చారండి? దాదాపుగా మీకు రిపోర్టు 23, 24, 25 లో ఎన్డీఎస్ఏ మీకు రిపోర్ట్ ఇచ్చారండి. జియోలాజికల్ అండ్ జియో టెక్నికల్ టెస్ట్ ని చేసి రిపోర్ట్స్ ఇచ్చి దాన్ని ఎలాగ మీరు రెక్టిఫై చేయాలి అని ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ దీని మీద ఎందుకు వర్క్ చేయలేదు? ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాల్ని పైన చూపిస్తూ వీళ్ళు దాన్ని ప్రోగ్రెసివ్ లోకి తీసుకెళ్లకుండా వీళ్ళ ఫెయిల్యూర్ ని కూడా చూపిస్తున్నారు. కానీ వీళ్ళేం బెనిఫిట్ చేశారు చెప్పండి? మరి కేంద్రం ఎందుకు ఇనిషియేటివ్ తీసుకుంటారు? ఇనిషియేటివ్ తీసుకోకపోతే మీకు ఆ రిపోర్ట్స్ ఎందుకు సబ్మిట్ చేస్తారు? టెస్ట్లన్నీ ఎందుకు చేస్తారు? ఎక్కడే రెక్టిఫై చేస్తే ఇదంతా రికవర్ అవుతుంది అని చెప్తారు? సెంట్రల్ గవర్నమెంట్ తన బాధ్యతాయుక్తంగా అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఫెయిల్యూర్ అయింది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటాను. వీళ్ళ థియేట్రికల్ డ్రామాని పబ్లిక్ కి చూపించుకోవడము, పొలిటికల్ బెనిఫిట్ కోసము వాళ్ళ ఒక పొలిటికల్ స్థానాన్ని కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్నారు. కానీ రైతుల గురించి ఎక్కడ మాట్లాడుతున్నారండి వీళ్ళు? రైతుల బెనిఫిట్ గురించి ఎక్కడ మాట్లాడుతున్నారు? అలాగే ఇప్పుడు ప్రజాధనమే కదా దీనికంతా ఖర్చు పెట్టింది. ఎవరు రెస్పాన్సిబుల్? నిజంగా వీళ్ళిద్దరూ రెస్పాన్సిబుల్ ఉండుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ప్రపోజల్ పెట్టట్లేదు? ఇందాక అనలిస్ట్ పెద్ద ఆయన అడుగుతున్నారు, బీజేపీ ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి వెళ్లట్లేదు, సిబిఐని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు అని. ఫస్ట్ సిబిఐ ఇక్కడ వాళ్ళ ఒక ఎంక్వైరీని స్టార్ట్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి చెప్పడం జరగాలి, వాళ్ళకి అప్పచెప్పడం జరగాలి. ఈ విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని అంటాను నేను. నిజంగా ఇద్దరు కరెక్ట్ ఉండుంటే, వాళ్ళ డ్యూటీస్ ని కరెక్ట్ గా వాళ్ళు డెలివరీ చేసి ఉండుంటే ఒక స్కాండల్ వెనకాల మాస్టర్ మైండ్ ఉన్నటువంటి పొలిటీషియన్స్ గాని కాంట్రాక్టర్స్ గాని వీళ్ళు జైలు వెనకాల ఉండేవాళ్ళు. అడుగుదామండి స్వాతి గారు. ఎస్ వెంకటస్వామి గారు, సో విన్నారు పాయింట్స్. పావని గౌడ్ గారు కూడా ఒక కీలకమైన పాయింట్స్ చెప్పారు. సరే, నీళ్ళు అనేది వృధా కావద్దు, దానికోసమే తెలంగాణ సాధించుకున్నాము. అలాంటిది ఇప్పుడు అన్ని వేల అంటే టీఎంసీలు పోతుంటే కూడా 10 టీఎంసీ పోతుందని చెప్పేసి ఇందాక తను చెప్పారు. అంటే అంత అన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు వృధాగా పోతుంటే కూడా ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళు వెళ్తామంటే ఎందుకు నిజంగానే ఆపుతున్నారు? సరే, వెళ్ళని చూస్తారు, ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు, కానీ ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? ఎందుకు అడ్డుకుంటున్నారు? నిజంగానే ఏమైనా భయపడుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సో ఏమంటారు? అండ్ మీరు అన్నట్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు చెప్పినట్లు నిజంగానే వాటిని వేస్తే, ఇప్పుడు గేట్లు ఎత్తేస్తే 44 గ్రామాలు కొట్టుకుపోతాయని అన్నప్పుడు ఎందుకు మరి 2.5 years అయిపోతుంది, కేసు ఎక్కడా లేదు? స్వాతి గారు అన్నట్లు అదేదో సిబిఐకి ఇచ్చేస్తే మేమైనా చూసుకుంటామని చెప్పేసి అంటున్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఆ దిశగా అడుగులేట్లేదు? కేసా పెండింగ్ లోనే ఉంటుంది, పోనీ వాళ్ళు చెప్పేది కూడా చేయట్లేదు, వాళ్ళని చూడనివ్వట్లేదు. ఎందుకు ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, మీకు వీక్షకులకు నమస్కారం. నమస్తే. విషయం మీరు కూడా దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. మీకు కూడా తెలుసో తెలియదా, ఆల్రెడీ ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద సిబిఐ. సిబిఐకి ఒప్పచెప్పినారు. అది మీకు ఐడియా లేకపోతే చెప్పండి. లేకపోతే వారి అవగాహన రాహిత్యం మరి ఎట్లా ఉందో చూసుకోవాలి. ఆమె తెలియకుండా మాట్లాడితే ఎట్లా?
సిబిఐకి ఉపయోగించింది. సార్ ఇది కేసు తెలంగాణ స్టేట్ కోర్టులో ఉందండి. సిబిఐకి ఆల్రెడీ ఇచ్చినారు. సిబిఐ ఇంతకాలము సిబిఐ కన్వర్ చేశారు. ఇప్పటి వరకు ఎందుకు దాని మీద సిబిఐ ముందుకు పోవటం లేదు అని ఎనలిస్ట్ గారు అడిగిండ్రు అనుకుంటా. సార్ నేను ఒకటి కూడా స్టేట్ రిక్వెస్ట్ పెట్టాలి, స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ పెట్టాలి సిబిఐకి. తర్వాత అలాగే మన కోర్టు కూడా ఒక్క నిమిషం సార్. స్వాతి గారు ఏం జరిగిందో దాని గురించి సిబిఐకి ఇచ్చిండ్రో లేదో ఒకసారి చదువుకోండి దయచేసి. మీరు అట్లా స్టేట్మెంట్ ఇస్తే ఎట్లమ్మా? మీరు మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నారు, ప్రజలకు చెప్పేటప్పుడు సిబిఐకి అప్పచెప్తే ఈ పాటికి ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా సార్. చేయలేదనే కదా సిబిఐ తాత్సారం చేస్తుంది, కావాలని చేస్తుంది అనేటువంటి ఆరోపణలు. ఒక్క నిమిషం అది ఎలాగ కుదురుతుంది చెప్పండి. స్వాతి గారు సారీ పావని గారికి కూడా ఒక సబ్మిషన్ ఉందంట. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు మీరు క్లారిటీ ఇచ్చే ముందు. పావని గారు ఏంటి ఇప్పుడు జీ తెలుగు సాక్షిగా చెప్పింది కదా, రికార్డులు ఉంటాయి కదా. ఇప్పుడు 1,00,000 కోట్లతోటి కట్టినరా 96,000 కోట్లతోటి కట్టినరా అనేది కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వీళ్ళు అంటే ఎన్ని కోట్లతోటి కట్టినరో కూడా ఆమె తెలుసుకోవాలి. నిజంగానే 1,00,000 కోట్లతోటి కట్టినరా అండి? లేదు, అది యాక్చువల్లీ బడ్జెట్ మొత్తం 1,00,000 కోట్లు అని ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మీరు కూడా తెలుసుకోవాలండి, పీసీ ఘోష్ కమిషన్ ఎందుకు వేయడం జరిగింది, ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేశారు, ఎందుకు కేసు కోర్టులో ఉంది, ఇవి కూడా మీరు తెలుసుకోవాలి కదా. ఈ స్కాండల్ జరగడానికే కారణం మీ పెద్దలు, మీ పార్టీ పెద్దలు. మీరు ఈవేళ బుద్ధిమంతుల్లాగా మాట్లాడితే ఎలా? బీజేపీ వాళ్లకు తెలంగాణ కాంట్రిబ్యూషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు 0 చెప్తానే కదా. మీరు బీజేపీ కాంట్రిబ్యూషన్ లేకుండానే మీరు ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లారా? మీకు కావాల్సిన పర్మిషన్స్ అన్ని ఎవరిచ్చారు? మీరు ఆదిలాబాద్ గురించి మాట్లాడతారు, కామారెడ్డి గురించి మాట్లాడతారు, కరాకా కొరాటా బ్యారేజ్. అసలు మీరు ఏ డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడే ఒక నిమిషం, మీరు ఏ డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడే రైట్ కూడా మీకు లేదు. మీకు రైట్ కూడా లేదు. మీకు రైట్ ఎక్కడ? మీ నితిన్ గడ్కరీ ఏం ప్రశంసించిండో చూడు, తెలుసా మీకు? కాళేశ్వరం మిషన్ ఒక పోస్టర్ చూసి మాట్లాడడం కాదండి, కాస్త మీరు ఏం అర్థం చేసుకున్నారో అది చెప్పండి. నిజాలు మాట్లాడండి. ఎన్ని పోస్టర్లు పెట్టుకున్నా మాట్లాడొచ్చు. మీకు పోస్టర్లు పెట్టుకుని మాట్లాడడం అలవాటే మీ పార్టీ వాళ్ళకి. ఒక్క నిమిషం పావని గారు, ఒక్క నిమిషం వెంకట టీవీలలో కూర్చొని 93,000 కోట్లవి ఏమైతే 1,00,000 కోట్లనుడు అవినీతి చేసిండ్రు. సిబిఐకి ఆల్రెడీ అవినీతి జరిగింది పావని గారు మీరు చెప్పిన పాయింట్ జరిగింది కాబట్టి ఒక్క నిమిషం ఆగండి. పావని గారు మీరు చెప్పింది కూడా పాయింటే, దాని గురించి ఆవిడ నెక్స్ట్ టైంలో ఆవిడ ఆన్సర్ ఇస్తారు. వెంకటస్వామి గారు, సో ఒకటి చెప్పండి, ఎందుకు బీఆర్ఎస్ వెళ్తాము చూస్తామని అంటే ఎందుకు ఆపుతున్నారు? పోలీసులు ఎక్కడికక్కడ ఆపేశారు, వాళ్ళని చూడనివ్వట్లేదు. 10 TMC వాటర్ వృధాగా వెళ్తుంటే ఎందుకు? సరే ఒకవేళ వృధాగా ఉంటే ఇందాక జయరాం గారు అన్నట్లు పంప్స్ వేసి కానీ వాటిని పంపిస్తే మిగిలిన రైతులకు ఉపయోగపడుతుంది కదా. ముందుగా నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఈ మేడిగడ్డ ఇన్సిడెంట్ కుంగిపోవడమా పగిలిపోవడమా? ఏదో బాంబ్ సౌండ్ వచ్చింది అక్కడ చుట్టుపక్కల అని చెప్పేసి ఇందాక అన్నారు పావని గారు. అప్పుడు గవర్నమెంట్ ఎవరిది ఉందండి? గవర్నమెంట్ ఎవరున్నారు? సీఎం గారు ఎవరున్నారు? పవన్ గారు. అంతకుముందే అధికారం పోయింది అనుకుంటున్నారా? వారు అధికారంలో ఉన్నప్పుడే అది నోటిఫికేషన్ వచ్చిందన్న. అమ్మ అడుగు, నువ్వు ఆగమ్మా, నువ్వు చెప్పినావు కదా, నేను దాని మీద నేను చెప్తున్నా. నేను అడిగేదానికి కరెక్ట్ గా మీరు నోట్ చేసుకొని చెప్పండి. కాళేశ్వరం కుంగిపోయిన సమయంలో ప్రభుత్వం ఎవరిది? ఆయన బ్రెయిన్ పేరు కదా. కాళేశ్వరం అనేది రీడిజైన్ పేరుతోటి దానికి ఒక డిజైన్ అయింది. ఆ డిజైన్ కానీ మీరు రీడిజైన్ చేసిండ్రు. రీడిజైన్ అంతా కూడా కేసీఆర్ గారి బ్రెయిన్ సెల్ అది. సో మరి ఆ బ్రెయిన్ సెల్ లో వచ్చినటువంటి ఇబ్బందులకు ఎందుకు కేసీఆర్ గారు వెళ్ళి దాన్ని పరిశీలించలే? వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగింది. ఎప్పుడు? వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. అప్పుడు పోయిన వాళ్ళు ఇప్పుడు పోయి ఏం చేస్తారట నాకు అర్థం కాలే. గవర్నమెంట్ ఉన్నప్పుడు
ఇదే మంత్రుడుగా ఉన్నారు, ఇదే బాంబులు పెట్టి పేల్చిందనే సౌండ్లు వచ్చినాయి అన్నారు. మరి వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్న పోలీస్ ఏం చేసింది? వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఎంక్వైరీ అంటే సిఐడి డిపార్ట్మెంట్ ఏం చేసింది? ఎవరేం చేసినారు? పోనీ అలా జరిగిందని గ్రామస్తుల నుంచి కంప్లైంట్ వచ్చినప్పుడు మరి పోయి పరిశీలించాల్సిన బాధ్యత ఉండే కదా, మరి ఎందుకు వెళ్ళలేదు? ఆ రోజు వెళ్ళకుండా ఈ రోజు డ్రామా కోసం ఎప్పుడు ఎందుకు? ఈ రోజు పోయి వాటర్ మీరు పోయి ఏం చేస్తారు అక్కడ? ఆడ పోయి ఉద్రిక్తత క్రియేట్ చేయడము, జనాన్ని పోగు చేయడము, తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడము, సీఎం గారిని విమర్శించడం, ఇది తప్ప మీరు ఏం చేయడానికి పోతారు? మీరు ఏమైనా టెక్నికల్ పర్సనాలిటీసా? టెక్నికల్ గా ఉత్తమ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. పవన్ గారు ఒక సీనియర్ మంత్రి, ఆయనకి ఏం అవగాహన లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసినారు. స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు కొద్దిగా ఆలోచించుకొని ఇవ్వాలా. ఉత్తమ్ రెడ్డి గారు మంత్రిగా దాన్ని చేపట్టినటువంటి తర్వాత దాని మీద జరిగిన అన్ని పరిణామాలు, అది పీసీ ఘోష్కి సంబంధించిన ఎంక్వైరీ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, దీంట్లో ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఆమె ఇంకొక ఆరోపణ చేసింది, ఎల్ఎన్టీ మేము చేస్తామంటే మేము చేయనీలేదు. అది శుద్ధ అబద్ధం. ఎల్ఎన్టీ టేకన్ విడ్రాన్. ఎల్ఎన్టీ మాకు ఇంకా బాధ్యత లేదు, మేము ఆల్రెడీ చెప్పేసిన ప్రాజెక్టు, మాకు బాధ్యత లేదని లెటర్ ఇచ్చింది. ఆ లెటర్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. సో వారేమో ఎల్ఎన్టీ చేస్తానంటే మేము చేయలేదు అన్నారు. అది తప్పు. అంటే మీరు చెప్పిన పాయింట్, ఇందాక ఒక పాయింట్ అన్నారు వెంకటస్వామి గారు, సరే అది వ్యాలిడ్. ఎందుకంటే ఆ టైంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు అప్పుడు ఏమి ప్రాజెక్టులో లోపాలు లేవన్నారు. ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చాక ఇది మరమ్మతులు చేస్తే సరిపోతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. సరే 2.5 ఏళ్లలో మీరు ఒకవేళ మరమ్మతులు చేస్తే ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడేది కదా. కాలయాపన చేశారు ఎంక్వైరీలు అంటూ. ఇది పొలిటికల్ లీడర్స్ యొక్క స్టేట్మెంట్. అది బాగుంది బాగలేదు అనేది పొలిటికల్ లీడర్స్ యొక్క స్టేట్మెంట్ తీసుకోకండి మీరు. అంటే నేను అంటున్నా మరమ్మతులు చేసేయాల్సింది కదా ఈ పార్టీకి. అదే రీతి కేసీఆర్ వెంకటస్వామి దాన్ని బాగుందా బాగలేదా అని ఇవ్వాల్సినటువంటి ఎవరు ఇవ్వాలా? టెక్నికల్ టీం ఇవ్వాలా. అది బాగుందా, కుంగిపోయిందా, కుంగిపోలేదా, వాటర్ నింపితే ఏమైతుంది అనేటువంటిది నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఇవ్వాల్సింది. ఇట్ ఈస్ టోటలీ నౌ ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఓన్లీ. ఎన్డీఎస్సీఎస్ దాంట్లోనే ఉన్నది. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఉత్తమ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఎన్డీఎస్సీ ఏం చేయమంటే అది చేస్తాం మేము. ఎందుకంటే మేము ఇప్పుడు ఈ పొలిటికల్ నాలెడ్జ్ తో వేరు, టెక్నికల్ నాలెడ్జ్ వేరు. సో పొలిటికల్ గా మేము ఏమన్నా చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు చెప్పొచ్చు, బీజేపీ వాళ్ళు చెప్పొచ్చు, అది బాగానే ఉంది, అది ఆ ఒక చిన్న పిల్లరు పోతే ఏమైతుంది, మిగతాయి అన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి అని మేము చెప్పొచ్చు. కానీ దీని కన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వాలా? ఎక్స్పర్ట్స్ ఇవ్వాలి కదా. ఎక్స్పర్ట్ టీం వచ్చింది కదా. ఎక్స్పర్ట్ టీం వచ్చి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారమే మా గవర్నమెంట్ నడుచుకుంటుంది. ఎక్స్పర్ట్ టీం చెప్పిన ప్రకారము, ఎన్డీఎస్సీ చెప్పిన ప్రకారము దాంట్లో వాటర్ నింపొద్దు అన్నారు. నింపొద్దు అంటే నింపలేం, లేకపోతే మాకెందుకంటే నింపకుండా ఉండడానికి? మా మీద అపవాదం వస్తుంటే మేమెందుకు నింపకుండా ఉంటాము? రైతులకు నీళ్లు ఇస్తలేరనే అపవాదం మాకు వస్తుంది కదా. దాన్ని నింపకపోవడం వల్ల నింపితే కూలిపోతుంది, నింపితే కొట్టుకపోతుంది అనేటువంటి రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? వాళ్ళు కదా. దానికి టెక్నికల్ టీం మేము కాదు కదా. ఇది అన్ని తెలుసుకోకుండా టెక్నికాలిటీ మాట్లాడకుండా ఓన్లీ పొలిటికల్ మాట్లాడితే ఎట్లా? పాలిటిక్స్ చాలా మాట్లాడదాం, కానీ ఆ డ్యామ్ సేఫ్టీ, ప్రజల సేఫ్టీ అనేటువంటిది చాలా ముఖ్యం. అది బట్ ఈవెన్ దో ప్రాజెక్ట్ కు సంబంధించి కూడా, దానికి సంబంధించి మరమ్మతులు కానీ వీటికి సంబంధించి ఏమైనా చేయాలన్నా కూడా అది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కదా. మొత్తం కంప్లీట్ గా మీరు కేంద్రం చేతుల్లో పెట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది విత్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ ద సజెషన్స్ and the guidance of the National Dam Security Authority for your kind information. దాన్ని పట్టుకోవాలి. సరే, కానీ వృధాగా వెళ్తున్న వాటర్ గురించి ఏం చెప్తారు? వినండి, దాని ప్రకారం అక్కడ వర్క్ నడుస్తుందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు మీడియా వాళ్ళు వెళ్ళి చేసుకోండి. నేను అడిగేది ఏంటి, కన్నెపల్లి పంప్ హౌస్ లో నీళ్లు వృధాగా ఉన్నాయని వెళ్తున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంటే ఎందుకు అక్కడ మరి చర్యలు తీసుకోవట్లేదు? పొలిటికల్ మామూలేమో గుంపు మేస్త్రి ఆ మేస్త్రి అంటున్నారు. గుండాల గుంపునేసుకొని మేము పోతామని అంటే ఎవరు పోలీసు అలౌ చేయరండి.
మొత్తం వేసుకొని ఎవరెవరు ఉన్నారు అక్కడ, ఎవరెవరు పోయినరు, ఎవరెవరు ఎంబడి ఉన్నారు, ఇవన్నీ వేసుకొని హంగామా చేస్తామనంటే ఏ పోలీసు మా గవర్నమెంట్ లో ఆపలేదు, వాళ్ళ గవర్నమెంట్ లో మమ్మల్ని ఆపలేదా? వాళ్ళ గవర్నమెంట్ లో ఎవరిని పోనిచ్చిళ్ళు? సామాన్య ప్రజలను ముందైతే సామాన్య ప్రజలకు మేము చూపిస్తామని టూరిస్ట్ బస్సులు వేసి తీసుకుపోయాళ్ళు. తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు పోతామనంటే అరెస్ట్ చేయలేదా? ఆపలేదా? అంటే ఈ 10 టీఎంసీల నీరు వృధాగా పోతుంది అనే దాంట్లో వాస్తవం ఉందా లేదా? పోనీయలేదు ప్రతిపక్షాన్ని, మమ్మల్నే కాదు, కోదండరామని ఆపలేదా? మమ్మల్ని ఆపలేదా? ఎవరిని ఆపలేదు? అన్ని బాగున్నప్పుడు ఎందుకు ఆపిండ్రు? టూరిస్టులను తీసుకుపోతారు కానీ ప్రతిపక్షాలను తీసుకుపోరు. బీజేపీ వాళ్ళు పోతే ఆపినరు, మేము పోతే ఆపినారు, ప్రజా సంఘాలు పోతే ఆపినారు. అదే మళ్ళీ వాళ్ళే బస్సులలో ప్రజలను తీసుకుపోయి చూపించుకొచ్చినారు. అంటే దీనికి ఒకసారి క్లారిటీ అడుగుదాం. అంతకంటే ముందు వెంకటస్వామి గారు, సరే మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఇందాక పావని గారు అన్నట్లు 10 టీఎంసీల నీరు వృధాగా పోతుందని చెప్పేసి ఆవిడ అన్నారు, అందులో వాస్తవం ఉందా? ఆమెకు అవగాహన లేదండి. టీఎంసీలు అదన్నీ నాకు కూడా పెద్దగా అవగాహన లేదు. నేనేదో ఎక్స్పర్ట్ కాదు. ఆడ ఎన్ని నీళ్లు పోతున్నాయి ఎన్ని అనేటువంటిది కాదు. ఇవాళ అవి నింపడానికి అవకాశం లేదు. నింపితే ప్రమాదం ఉందనే దృష్ట్యా వదిలిపెడుతున్నారు తప్పితే ఇంకా వేరే వారి ఆలోచన లేదు, వేరే కుట్ర లేదు, వేరే అది లేదు. నింపితే వాటికి ప్రమాదం ఉన్నదని ఇచ్చిన ఎన్డీఎస్సీ యొక్క సూచన మేరకే నింపుతలేం తప్పితే ఇంకొక వేరే ఆలోచన లేదు. మాకు ఇప్పుడు ఒకటి ఆలోచించండి కొద్దిగా విజ్ఞతతోటి, అది నింపి వాటరు అంటే రైతులకు ఇస్తే మాకే పేరు వస్తుంది కదా. మరి అట్లాంటి అవకాశాన్ని మేమెందుకు వదులుకుంటాం? మేము వదులుకోం కదా. ఆడ నింపితే ప్రమాదం ఉన్నదనే దృష్ట్యా నింపుతలేరండి. అది అర్థం చేసుకోవాలి. సరే ఎన్ని వాటర్ పోతుంది అనేది నేను కూడా కరెక్ట్ గా నేనేం చెప్పలేను. నేను ఆ టెక్నికాలిటీ నాకు తెలియదు. నేను వాటర్ నెంబర్ ఆఫ్ టీఎంసీస్ దానికి సంబంధించి ఎంత పోతుంది ఎంత ఉంటుంది అనేది ఆ టెక్నికాలిటీ తెలియదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దాట్. సరే వారికి ఉన్న అవగాహన ప్రకారం వారు ఇచ్చినారు. ఎంత పోయినా 1 టీఎంసీ పైన 10 టీఎంసీలు పైన వృధా పోతున్నది. కానీ వృధా పోకుండా ఆపడానికి మనకు రిసోర్స్ ఉండాలి కదా, మనకు అవకాశం ఉండాలి కదా. ఆపితేనే ప్రమాదం అన్నప్పుడు ఆపకుండా వదిలిపెడుతున్నారు. ఆపితే ప్రమాదం లేదనుకుంటే ఈ క్షణమే ఆపేసి ఈ క్షణమే నింపేసి మనం రైతులకు ఇవ్వచ్చు. అవకాశాన్ని మేము మేము గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి మేము మంచి పేరే వస్తుంది జరిగితే. మరి ప్రమాదం ఉన్నప్పుడు మేమే చేస్తే రేపు ప్రమాదం జరిగి ఏదన్నా జరగరాని జరిగితే ఇంత ప్రజాధనం ఉదయితే ప్రజల ప్రాణానికి ఇబ్బంది వస్తే అప్పుడు కూడా మళ్ళీ మమ్మల్ని బాధన అంటారు కదా. కాబట్టి మేము నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఇన్స్ట్రక్షన్ మేరకు అక్కడ మేము నింపటం లేదండి. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఓకే అండి. వెంకటస్వామి గారు ప్లీజ్ వెయిట్. జయరామ్ గారు, ఒక పాయింట్ అయితే క్లియర్ గా ఉంది, అన్ని పార్టీలు కూడా తమ తమ స్టాండ్స్ పైన అయితే బలంగానే ఉన్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తుంది. ఈ విషయంలో మేము అన్ని చూసుకుంటున్నామని చెప్పేసి కేంద్రం బీజేపీ నుంచి కూడా మాట్లాడుతున్నారు. సో ఏంటి నిజంగానే అదే రకంగా వెళ్తుందా, లేదంటే ఎవరికి వారు ప్రాజెక్ట్ ని గాలికి వదిలేయడం వల్ల ఇంకా నష్టమే తప్ప ఇంకేం జరగట్లేదా? ఏమనుకుంటున్నారు? ఇందులో బీజేపీనా బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే విషయాన్ని పక్కన ఉంటుంది. ఇక్కడ వాటర్ రిసోర్స్ ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రానికి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఒకవైపు వచ్చేసి మీకు దీన్ని ఒకసారి కనెక్టింగ్ వర్డ్ ఒకసారి మీకు చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే నీళ్లు వృధాగా పోతే అది మేము వాడుకోవడంలో తప్పేముంది అని ఆయన మాట్లాడుతున్నారు. నీళ్లు ఇక్కడ వృధా పోతున్నాం. ఈ వృధా పోయే నీళ్లు అనే దానికి ఈ కనెక్టివిటీని చూస్తే ప్రజలకు ఏమర్థం అవుతుందా? నాకు నిన్న ఉస్మానియా క్యాంపస్ లో ఒక మీటింగ్ వెళ్తే ఆ మీటింగ్ లోపల ఇదే డిస్కషన్ జరిగితే ఈ వర్డ్ నాకు జనాలు గుర్తు చేశారు. అన్నా ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇలా మాట్లాడారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారేమో నీళ్ళు ఆపితే కూలిపోతుంది అంటారు. నీళ్ళు ఆపితే కూలిపోతుందా, నీళ్లు వదిలేస్తున్నారా అనే కన్ఫ్యూజన్ అనేది ప్రజల లోపల ఉంది. దాన్ని ఎవరు స్టేట్మెంట్ అది కాదు, అది ఎన్డీఎస్సీ స్టేట్మెంట్. మీరు విజ్ఞులు మీరు తెలుసుకొని మాట్లాడాలి. అది పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, అది కేవలము అది 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 టెక్నికల్ టీమ్ యొక్క స్టేట్మెంట్, మా స్టేట్మెంట్ కాదు. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ఒక్క నిమిషం చెప్పండి. బీజేపీ ఇక్కడ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ అనేది దీనిపైన నిజంగా నీళ్లు నింపితే కూలిపోతుందా,
కూలిపోతుంది అనుకున్నప్పుడు దాన్ని కూలగొట్టండి. ఇంకా దాన్ని ఎందుకు అక్కడ పెడుతున్నారు? దాన్ని అది బ్లాక్ చేసేయండి, దానిపైన ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేయడానికి మళ్ళీ ఎలక్షన్లు రావాలా? బీజేపీకి ఆ మాత్రం సెన్స్ లేదా? ఇక్కడ బీజేపీ నాయకురాలు నేను ఈ రోజు చూస్తున్నాను, వారిని స్వాతి గారు అనుకుంటాను. ఈ రోజు వారు వచ్చి ఏం మాట్లాడుతున్నారు అంటే, సిబిఐకి డాక్యుమెంట్ ఏం లేదు, మాకు వస్తే తెలుస్తుంది కదా అని. మీకు తెలియాల్సిన పని లేదమ్మా. సిబిఐకి ఆల్రెడీ నేను మాకు తెలుసుగా అనలేదు సార్, మీరు సరిగా విన్నట్టున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది, సరిగా విననట్టున్నారు. నేను వింటున్నానమ్మా, నేను వింటున్నాను. మీరు మెడికల్ డాక్టర్ అనుకుంటా, నేను కూడా మెడికల్ డాక్టరే. దీనిపైన మీకు ఇక్కడ మనం ప్రజల కోసం కూర్చుందాం సార్. ప్రొఫెషన్ గురించి వద్దు ఇప్పుడు. దీని లోపల అన్ని విషయాలు తెలియాల్సిన పని లేదు, మీరు తెలుసుకోండి. ఇక్కడ బీజేపీ చేస్తున్నది ఏంటంటే, ఒకప్పుడు ఎప్పుడో కాదు, మొన్నటికి మొన్న జస్ట్ 4 years క్రితం వరకు కూడా, బిఫోర్ ఎలక్షన్స్ వరకు కూడా ఇదే డ్యామ్ మీద కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్టు మీద కావచ్చు, పుంకాలుగా పొగడతలతోని ముంచెత్తిన్లు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. కానీ ఎవరో అంత పెద్ద ఎత్తున ముంచమని చెప్పలేదు. మీరెందుకు దీంతో పాటు వచ్చేసి అనేక మంది కూడా దీనిపైన సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ ఇచ్చిన సర్టిఫికేట్ కూడా దీన్ని కేసీఆర్ గారు దాన్ని చాలా గర్వంగా గొప్పంగా కూడా ప్రజెంట్ చేశారు. అప్పుడు కూడా మీరు ఎవరు ఏ మాట మాట్లాడలేదు. మరి ఇప్పుడు మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ కనిపించినప్పుడు ఇంకా ఎందుకు డిలే చేస్తున్నారు? దీంట్లో ఉన్న అవినీతి పరులను ఇంజనీర్ గాంచి మొదలుకుంటే సీఎం వరకు ఎవరు అవినీతి చేసినా కూడా, నేను ఫలానా వ్యక్తి చేసినది నాకైతే తెలియదు, నేను చెప్పలేదు కాబట్టి, ఎవరు అవినీతి చేసినా కూడా మరి మీ పర్యవేక్షణ ఏమైపోయింది? ఈవెన్ ఆ టైంలో ఇప్పుడున్న కేంద్ర మంత్రులు కూడా ఆ టైంలో బాగుందని పొగిడిన వాళ్ళే. అదే చెప్తున్నాను కదా, పుంకాలుగా ఆ రోజు నేను అనేక నేషనల్ టీవీలలో నేను మొత్తుకున్నాను, స్టేట్ ఛానల్స్ లలో మొత్తుకున్నాను, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ కూడా వస్తుంది కాబట్టి నేను తమిళ్లో కూడా చెప్పాను పొదల ఛానల్లో. అంటే ఇన్నిట్లో మాట్లాడినా కూడా ఏ ఒక్కరికి బ్రెయిన్ ఎక్కలేదా? అంటే ఆ రోజు మీకు నచ్చింది ఈ రోజు ఎందుకు చెడిపోయింది అనేది ప్రజల ప్రశ్న కదా. సరే, ప్రభుత్వాలకు మధ్యలో ఉండే అండర్స్టాండింగ్ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అండర్స్టాండింగ్ ఉండొచ్చు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అండర్స్టాండింగ్ ఉండాలనే కోరుకుంటున్నాం. కానీ అవసరాలకు అపవాదులు మారదు కదా. ఆ రోజు నిజంగా వాళ్ళు తప్పు చేసినట్టయితే ఆ తప్పులను కప్పిపుచ్చడం ఎందుకు, ఇప్పుడు ఇప్పడం ఎందుకు? అది కదా మేము అడిగేది. తప్పును తప్పుగా ఎందుకు చూడట్లేదు అనేదాన్ని ఇక్కడ బీజేపీకి ఇది కొత్త ఏం కాదు. బీజేపీకి ఫేవర్ గా ఉండి బీజేపీలో చేరితే వాళ్ళు పవిత్రులు, చాలా గొప్ప వాళ్ళు. లైక్ మన సృజనా చౌదరి, సీఎం రమేష్, ఇప్పుడు ఎవరున్నారు సార్ బీజేపీతో? ఇంకో 100 మందిని చెప్తాను. ప్రకారం ఎవరున్నారని ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు అమ్మ మీరు కౌంటర్ చేసిన పని నేను మాట్లాడితే మీరు వింటే మీకు ఏమన్నా తెలిస్తే తెలియదు. కౌంటర్ చేయకుండా చాలా ఏదైనా మాట్లాడేటప్పుడు ఇప్పుడున్న పరిస్థితులకి దాన్ని సరిదిద్దడానికి ఇబ్బందులు ఏ ఉన్నాయో అవి మాట్లాడాలి గాని ప్రజలకు ఆన్సర్ స్వాతి గారు ఒక్క నిమిషం, ఆయన జయరామ్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి, స్వాతి గారు వర్షన్ తీసుకుందాం. మీరు కౌంటర్ చేయాలనుకుంటే నేను బంద్ చేస్తాను. జయరామ్ గారు ఇది వదిలేసేయండి ప్లీజ్, మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఇక్కడ ఈ జరుగుతున్న అంశాల లోపల ఏ పార్టీది ఏ ప్రభుత్వాన్ని తప్పనే దాన్ని పెద్దన్న పాత్ర పోషించేసి సెంట్రల్ గవర్నమెంట్ దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది ఉందా లేదా? నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు బీజేపీ కళ్ళకు కనిపిస్తుందా లేదా ఇక్కడ అవినీతి అక్రమాలు? ఇంత కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల అంత నీతి నిజాయితీ ఉందా? అది చెప్పండి. అప్పుడు బీఆర్ఎస్ లోపల నీతి నిజాయితీగా ఉందని అప్పుడు చెప్పేశారు, మేము విన్నాము. ఇప్పుడు కాంగ్రెస్ మీద ఏమి లేదు. రేపు కాంగ్రెస్ పోయిన తర్వాత మళ్ళీ రేపు అనుకోకుండా బీఆర్ఎస్ వస్తే మళ్ళీ కొత్త స్టోరీ మొదలు పెడతారా? అంటే ఈ రోజు మేము అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, మీకు ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అని దాన్ని ప్రజలకు చెప్పండి అని అడుగుతున్నారు. ఎస్ జయరామ్ గారు ప్లీజ్ బెటర్. స్వాతి గారు, సో రాష్ట్ర విభజన నుంచి ఇప్పటి వరకు కూడా 2 రాష్ట్రాల్లో నీటి పంచాయతీ ఇంకా తెగట్లేదు. అది మీకు తెలుసు. సీఎంలు కలిసి కూర్చున్నా కూడా కమిటీలు, కేంద్రం నుంచి కమిటీలు వేసినా కూడా ఎక్కడా కూడా దీనికి సంబంధించిన సొల్యూషన్ ఇంకా లేదు. మీరు అన్నారు ఇందాక బాధ్యతాయుతంగా బీజేపీ వ్యవహరిస్తుంది కేంద్రంలో అని చెప్పేసి మీరు మాట్లాడారు. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ 2 వర్షన్స్ కూడా ఎవరిది విన్నా అది
కరెక్ట్ గానే అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ విషయంలో బీజేపీ ఎందుకు సైలెంట్ గా ఉంటుంది? ఇందాక నేను స్టార్టింగ్ లోనే అడిగినట్లు స్టార్టింగ్ లో వచ్చి పొగడతలతో ముంచేసిన మీరు ఇప్పుడు ఎందుకు దాని విషయంలో నిజంగానే ఏమైనా అవినీతి ఉంటే వెంటనే యాక్షన్ ఎందుకు లేదు? మీరు కూడా ఎందుకు తాత్సారం చేస్తున్నారు ఈ విషయంలో? ఏ స్టేట్ అయినా కూడా ఆ స్టేట్ కి ఉపయోగకరం అయ్యేటటువంటి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, దాన్ని మనం సెంట్రల్ గవర్నమెంట్ కి యూనియన్ మినిస్ట్రీ ద్వారా సబ్మిషన్ చేసుకుని పర్మిషన్ తీసుకుని అవి మనం కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. బేసిక్గా ఈ ప్రాజెక్ట్స్ అన్ని స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి ప్రాజెక్టు. వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్టు మీకు సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తుంది. మీరు అన్నట్టుగా విభజన అయినప్పుడు 2 ప్రాజెక్టులు చాలా ముఖ్యంగా ఉండేవి. ఇరిగేషన్ కి సంబంధించి ఒక ముఖ్య పాత్రని పోషించేటటువంటి ప్రాజెక్ట్స్ లో ఒకటి ప్రాణహిత ప్రాజెక్ట్ ఒకటి, అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మనకి పోలవరం ప్రాజెక్ట్ ఒకటి. ఈ ప్రాణహిత ప్రాజెక్ట్ అనేది మన ఇరిగేషన్ ఏరియాకి రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయదు కాబట్టి తర్వాత కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని మోడిఫికేషన్స్ తీసుకొస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగింది. ఇందాక కాంగ్రెస్ ప్రతినిధి చెప్తున్నారు నాకు టీఎంసీ గురించి అంత ఐడియా లేదు అని చెప్తున్నారు. సార్, ఐడియా మీరు దాని గురించి తెలుసుకుని రావాలి ప్రశ్న వేసే కన్నా ముందు. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఒక నిమిషం సార్, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, ఒక నిమిషం ఆగండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఫుల్ఫిల్ చేయడానికి మనకి అంటే మనము ఉపయోగించేటటువంటి వాటర్ ఎక్కడి నుంచి అయితే అప్పుడు మహారాష్ట్ర బార్డర్ నుంచి 2 వార్దా వైల్గంగా నది నుంచి వచ్చేటటువంటి నీరు ఏదైతే ఉందో మనకి దాదాపుగా 240 టీఎంసీ నీళ్లు కావాలి. ఈ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా సక్సెస్ఫుల్ అయ్యి మనం అనుకున్న రైతులకి ఎంత అంటే ఎంత ల్యాండ్ వరకు దాదాపుగా 18 లక్షల ఎకరాలకి నీళ్లు అందించాలంటే మనము 260 టీఎంసీ వాటర్ అనేది చాలా రిక్వైర్మెంట్ ఉండింది. సో ఈ 2 నదుల నుంచి వచ్చేటటువంటి నీరు సరిపోదు కాబట్టి గోదావరి జలాల్ని కూడా కలుపుకున్నప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వాటర్ అన్ని ప్రాంతాలకి అందేటటువంటి అవకాశం ఉండేటటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్ ని వీళ్ళు ప్రజెంట్ చేశారు కాబట్టి దాంట్లో నిజంగానే తెలంగాణ రైతులకి మంచి జరుగుతుంది కాబట్టి భూభాగాన్ని ఎక్కువగా వాడుకునే అవకాశం ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దానికి కావాల్సినటువంటి చాలా పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి. అవన్నీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అవన్నీ అప్రూవల్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ప్రాజెక్ట్ కి ఇంత ఖర్చు అవుతుందని ఒక ఫిగర్ ఇచ్చారు. ఆ ఫిగర్ ని మించి వీళ్ళు ఖర్చు చేయడం జరిగింది, కరప్షన్ జరిగింది. దాంట్లో కూడా 20% ప్రాజెక్ట్ ని ఫుల్ఫిల్ చేశారు. 2025 కి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ గా ఫుల్ఫిల్ అవ్వాల్సింది కానీ కాలేదు. ఎంతైంది? 20%. ఈ డిలేస్, ఈ కరప్షన్, ఈ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ ముందుకు తీసుకెళ్లినప్పుడు ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అనేది ముందుకి పెరుగుతుందా అండి, తగ్గుతుందా? ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? తెలంగాణ ప్రజల మీద పడుతుంది. ఇక్కడ జరిగినటువంటి కరప్షన్ గురించి తెలిసే బీజేపీ ఎప్పటి నుంచో సిబిఐకి అప్పచెప్పమని గొడవ చేయడం జరుగుతుంది. సిబిఐకి అప్పచెప్పామని మైకుల ముందు సీఎం స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, సిబిఐ డిపార్ట్మెంట్ కి కావాల్సినటువంటి రిపోర్ట్స్ గానీ అన్ని సబ్మిషన్ లో డిలే చేస్తుంది స్టేట్ గవర్నమెంట్. దానివల్ల ఇది త్వరగా కంప్లీట్ అవ్వట్లేదు. మధ్యలో మళ్ళీ పీసీ ఘోష్ చేశారా, తర్వాత అది హైకోర్టులో కూడా ఉందా? ఇవన్నీ ఏదో ఒక కారణాల వల్ల ముందుకు వెళ్తుంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అయింది కదా. 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది. ఆల్రెడీ అక్కడ డ్యామ్స్ లో డ్యామేజెస్ ఉన్నాయని చెప్తున్నాండి. ఇప్పుడు గుర్తుకొస్తుందా వీళ్ళకి? ఇక్కడ మనకి పొలిటికల్ డ్రామా తప్పితే ఏమీ కనిపించట్లేదు. అలాగే భారతీయ జనతా పార్టీని పాయింట్అవుట్ చేసేటటువంటి అధికారం లేదు. 10 ఏళ్లు అవకాశం ఇచ్చిన వాళ్లకు రైతులకి చేసింది ఏమీ లేదు. ఇప్పటికీ కూడా డ్రైడ్ ప్రాంతాలని మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాము. అలాగే ఎక్కడైతే వాటర్ ఇష్యూస్ ఉందో దానికి కూడా స్టేట్ గవర్నమెంట్ కొన్ని కోట్లలో ఫండ్ రిలీజ్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ని గనక అద్భుతంగా తీర్చిదిద్దుంటే ఈ ఖర్చులన్నీ అయ్యేవి కాదు. అదనపుగా పడేటటువంటి భారం కూడా వీళ్ళ ప్రజల మీద పడడానికి కారణం ఈ 2 గవర్నమెంట్లు. పావని గౌడ్ గారు, మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలండి. ఆయన ఒక ప్రాంతాన్ని నార్త్ రైతులు, సౌత్ రైతులు అని మాట్లాడతాడు. ప్రెసెంట్ గవర్నమెంట్, రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళది ఉన్నప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి మీకు సెంట్రల్ నుంచి వచ్చిన రిపోర్ట్ మీదే మీరు పని చేయలేకపోయారు. సరిలేక మీ ఫెయిల్యూర్ కోసం కప్పిపుచ్చుకోవడానికి ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, ఇందాక వాళ్ళు అన్నట్లు కత్తి వెంకట స్వామి గారు కూడా ఒక పాయింట్, కీలకమైన పాయింట్ లేవనెత్తారు. సో నేను అది అడుగుతున్నాను, దాని గురించి కూడా ఒకసారి క్లారిటీ ఇచ్చేసేయండి. మీరు మీ హయాంలోనే మేడిగడ్డ
మేడిగడ్డ ప్రాజెక్టు కుంగింది, మరి అప్పుడే మీరు వెంటనే మరమ్మతులు కానీ ఆరు ఎల్స్ అప్పుడు కనీసం మీరు ప్రజల ముందుకు వచ్చి ఇది జరిగింది, సో ఇదేం ప్రాబ్లం లేదని కూడా చెప్పి దాన్ని మీరు కంక్లూడ్ చేయొచ్చు. కానీ మీరు అప్పుడు కూడా చేయలేదు. సో ఈ ప్రాబ్లం మళ్ళీ ఇప్పుడు అది పోయి కాంగ్రెస్ చేతుల్లో పడింది. సో వాళ్ళన్నా చేస్తున్నారంటే అది కాదు. సో మీరు అప్పుడు వెళ్ళి చూడకుండా ఇప్పుడు వెళ్ళి చూస్తాం, ఇప్పుడు హంగామా చేస్తాం అంటే ఏ ప్రభుత్వం ఒప్పుకోదు నిజంగానే. ఏం చెప్తారు దానికి? ఒకసారి కంక్లూడ్ చేసేయండి. ఇప్పుడు అప్పుడు అని మీరు అడుగుతున్నారు కదా, ఇందాక కత్తి వెంకట స్వామి గారు కూడా చెప్పిండ్రు, పాప ఆయనకు షోకాజ్ నోటీసులు వచ్చినట్టున్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు అక్టోబర్ 21, 2023 ఆ రోజు డేట్ అక్టోబర్. దాని గురించి తర్వాత మాట్లాడుకుంటా. ఒక నిమిషం వెంకట స్వామి గారు, ఒక్క నిమిషం, సమయం తక్కువ ఉంది. ఆవిడ పాయింట్ కంక్లూడ్ చేయండి, మీ పాయింట్లు మీరు డిస్కస్ చేయొచ్చు. ఒక నిమిషం ఎస్. పర్సనల్ వద్దు పావని గౌడ్ గారు, పర్సనల్ వద్దు. ఒక నిమిషం వెంకట స్వామి గారు నేను చెప్పాను, ఒక నిమిషం ఆగండి. గౌరవం ఇచ్చి మాట్లాడతాం, మీ ఏజ్ కి గౌరవం ఇచ్చి మాట్లాడతాం. మీరు తెలియకుండా మాట్లాడుతున్నా అని అంటున్నారు. మీకు తెలియదు, మీకు సబ్జెక్టు తెలియదు, అవగాహన లేదు. అసలు నీళ్ళని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనేది ప్రాపర్ గైడ్ లైన్స్ మీ దగ్గర ఉన్నాయా? 2.5 ఏళ్ల నుంచి 30 నెలలు అవుతుంది, 2.5 సంవత్సరాల నుంచి ఒక్కటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వలేదా? ఇప్పుడు నేను జయరామ్ అన్నకి పంపించిన ఒక రిపోర్ట్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమిచ్చిందో మీ జీ తెలుగు వాళ్లకు కూడా పంపిస్తా, వాళ్లకు చదివి వినిపించండి. అసలు అక్టోబర్ 21, 2023 కూలినప్పుడు ఆ రోజు ఏఈ గారు కూడా అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆనాటికే నోటిఫికేషన్ రావడం జరిగింది. మేము ఎదవ రాజకీయాలు చేయొద్దు అనే ఉద్దేశంతో మేము ఏది చేయలేదు. మళ్ళా ప్రభుత్వం వస్తుంది ఎట్లకుండా, దాన్ని ఏకున్నా కూడా 2 నెలల వల్ల మొత్తం కంప్లీట్ చేసేసి రిపేర్ చేసి మళ్ళా రైతన్నలకు నీళ్లు ఇస్తాం అనుకున్నారు కేసీఆర్ గారు. కానీ దారి తప్పి మీరు ఇచ్చిన తప్పుడు హామీలతోటి, మీరు చేయలేని హామీలను నమ్మి ప్రజలు మీకు ఓట్లేయడం జరిగింది. ఓట్లేసిన తర్వాత గద్దెనెక్కి మీరు అధికారంలో రావడానికి చెప్పిండ్రు కదా, కాళేశ్వరాన్ని రిపేర్ చేస్తాం, మేము పంట పొలాలకు నీళ్లు ఇస్తాం, రైతన్నలకు నీళ్లు ఇస్తామని. ఇప్పటికీ కూడా మీరు రిపేర్ చేయడానికి ఎందుకు సాధ్యం అయితలేదు, సాధనైతలేదు? ఇంకొకటి ఏంటంటే, ఈ తెలుగు సాక్షిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వీళ్ళు ఆనాడు ప్రాణహిత చేవెళ్ళ పెట్టింది, ఆనాడు అది జలయజ్ఞం అని పెట్టింది కూడా వీళ్ళ జేబులు దోసుకోవడానికి, ధనయజ్ఞం చేయడానికి. ప్రాణహిత చేవెళ్ళ అనేది తుమ్మిడిహెట్టి దగ్గర శంకుస్థాపన చేసిర్రు. ఆ శంకుస్థాపన బిల్లలు కూడా మొత్తం కొట్టుకపోయే విధంగా ఆ మొత్తం పలక ఏదైతే శిలాపలకం వేసిండ్రో ఆ శిలాపలకం కూడా రాళ్లల్లా రప్పలల్లా చెత్తలా ఉన్నది. అక్కడికి కూడా నేను పోయి చూసొచ్చిన. మరి వీళ్ళు ఏం చేసిండ్రని కూడా నేను చూసొచ్చిన అక్కడ. ప్రాణహిత గురించి ఎందుకండి, మీరు తీసుకొచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడండి. ఇక్కడ లేవా పగుళ్ళు, ఇక్కడ లేవా డ్యామేజ్లు? ఎన్ని పంప్ హౌస్లు ఉన్నాయో చెప్పినా, ఎంత కట్టించిండ్రో కేసీఆర్ గారు అని చెప్పినా మీకు తెలియదు. మరి 1,00,00,000 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళాయి? 1,00,00,000 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళాయి? స్వాతి గారు ఒక నిమిషం, సమయం తక్కువ ఉంది. అదే 1,00,00,000 కోట్ల వేయమని అంటున్నారు. 93,000 కోట్ల ప్రాజెక్ట్ కు 1,00,00,000 కోట్లు ఎట్లయిందో బీజేపీ వాళ్ళు నిరూపించాలి. బీజేపీ వాళ్ళు ఎందుకండి? బీజేపీ వాళ్ళు ఎందుకు? ఒక నిమిషం పావని గౌడ్ గారు, ఎలాగో బయటకు వస్తాయి. పావని గౌడ్ గారు ఒక నిమిషం, 1 minute ఉందండి, ప్లీజ్ కంక్లూడ్. సిద్ధంగా ఉన్నాము. యాంకర్ గారు, ఆనాడు ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఓటుకు నోటు కేసులు పట్టుకొని, ఓటుకు నోటు బ్యాగులు పట్టుకొని ఏ విధంగా తిరిగినాయో కేసీఆర్ గారిని, ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఏ విధంగా. ఒక పని చేయమనండి, మీ పెద్దల్ని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, మీ కార్యకర్తలందరినీ సిబిఐ ఎంక్వైరీ అయ్యే వరకు మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తాము అని. ఒక నిమిషం ప్లీజ్ స్వాతి గారు, ఒక నిమిషం. అందరికీ అనుమానాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా. వాళ్ళు ఎందుకు సెక్రటరియట్ ముందు కూర్చోమనండి. చేస్తలేరంటే వెంకట స్వామి గారు, రిపేర్ చేస్తే నీళ్ళు వస్తే కేసీఆర్ గారు గుర్తుకొస్తారు కాబట్టి కాళేశ్వరం అక్కడ మేడిగడ్డ దగ్గర ఉన్న పిల్లర్ ను రిపేర్ చేస్తలేరు, అంతే తప్ప ఇంకొకటి. వెంకట స్వామి గారు ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి, 1 minute ఉంది. పర్సనల్ విషయాలు, పార్టీ అంతర్గత విషయాలను మనం ఇక్కడ చర్చించుకోకుంటే మంచిది. వాళ్ళు ఆ లిమిటేషన్స్ లో ఉంటే మంచిది పవన్ గౌడ్ గారు. రెండో విషయం ఏంటంటే, నేను పదే చెప్తున్నా, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అక్కడ పనులు జరుగుతున్నాయి.
రిపేర్ చేస్తలేరు లేకపోతే అది చేస్తారని. తర్వాత ఆమె ఇప్పుడే తుమ్మిడియట్ అంటున్నారు. తుమ్మిడియట్ నుంచి మార్చింది ఎవరు? కాళేశ్వరంది. తుమ్మిడియట్ నుంచి కమిషన్ల కోసమే రీడిజైనింగ్ జరిగింది అనేది లోకమంతా తెలుసు. నేను ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు. తుమ్మిడిహట్టి దగ్గర నీటి సామర్థ్యం ఎంత? మేడిగడ్డ దగ్గరికి వచ్చిన తర్వాత నీటి సామర్థ్యం ఎంత పెరిగిందో మీకు తెలుసా? మీకు తెలుసా? నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే కదా, నేను చెప్తున్నా కదా. ప్లీజ్ కంక్లూడ్ అండి వెంకట స్వామి గారు, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు మేము దానికి రకంగా నష్టం జరిగేది అంటే మాకు బదనామయ్యే అవకాశాన్ని మేము అది చేస్తాము. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, టెక్నికల్ టీం యొక్క ఇన్స్ట్రక్షన్ మేరకు అక్కడ రిపేర్ సంబంధించినటువంటి కొంత పని కూడా ఇప్పుడు జరుగుతుంది, జరగకుండా ఏం లేదు. సో వాళ్ళ హయాంలో జరిగిందని కొంతవరకు అంటే ఎంత వరకు, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, దానికి ఒక టైం అనేది అంటే పర్టిక్యులర్ పీరియడ్ అనేది మీరు ఏమన్నా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందా? ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఇది జూన్ కదా, జూలై వచ్చింది, ఆగస్ట్ లో కంప్లీట్ చేస్తారా, సెప్టెంబర్ లో కంప్లీట్ చేస్తారా, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? పొలిటికల్ వాగ్దానం కాదు, అక్కడ టెక్నికల్ గా ఎట్లా చేయాలో అట్లా చేస్తున్నారు. ప్రారంభమైంది, నడుస్తున్నది. మీరన్నది కూడా నిజమే వెంకట స్వామి గారు. దీన్ని రాజకీయాలు కాకుండా నిజంగానే టెక్నికల్ గా వెళ్తేనే అటు ప్రజలకి రైతులకు ఉపయోగపడుతుంది మీరు అన్నట్లు. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద ఇన్ని 2.5 ఏళ్లు గడుస్తున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అయిపోతుంది. అయినా కూడా మేడిగడ్డ చుట్టూ ఇంకా రాజకీయం రోజు రోజుకి రచ్చగానే మారుతుంది, కానీ దీనికి సంబంధించి కానీ ఒక సొల్యూషన్ అయితే ఇంతవరకు కనిపించట్లేదు. చూద్దాం మరి భవిష్యత్తులో బీఆర్ఎస్ ఇంకా ఈ విషయంలో ఇంకా ఉధృతం చేస్తుందా, కాంగ్రెస్ ఎంతవరకు నిలవరించగలుగుతుంది, నిజంగానే దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఒక సొల్యూషన్ ఉంటుందా, లేదంటే దీన్ని ఇంకా లాగ్ చేసే అవకాశం ఉందా చూడాలి. మరి రైతులు అదేవిధంగా ప్రజలు కూడా చూస్తున్నారు ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి, ఏమైనా సొల్యూషన్ ఉంటాయా లేదంటే రాజకీయాలే ఉంటాయంటూ కూడా ప్రజలైతే ఆశగా చూస్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో. దట్స్ ఆల్ ఫర్ నౌ.